జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, విక్రమ బేతాళ కథలు ఏదన్నా చెప్తారా? పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి నడిచాడు. శవాన్ని భుజం మీద వేసుకున్నాడు, నడుస్తున్నాడు. ఆశ్రయించుకుని శవాన్ మీద ఉన్నటువంటి బేతాళుడు మార్గాయాసం తెలియకుండా ఓ కథ చెప్తానని ఈ కథ చెప్పాడు. ఓకే. పూర్వం ఒక ప్రసిద్ధమైన గురుకులంలో తరుణుడు అని ఒక కుర్రవాడు చదువుకునేవాడు. వాడి పెద్ద అమ్మా నాన్న ఎవరు లేరు, బాబాయో మామయ్యో ఎవరో తీసుకెళ్ళి విద్యాపీఠంలో చేర్పించారు. విద్యాభ్యాసం అప్పుడు సులువు కదా జయ, ఫీజులు లేవు గీజులు లేవు. పిల్లడు వినయంగా చదువుకునే ఉద్దేశం కలిగి ఉంటే చాలు. ఆ విద్యాపీఠంలో ఎంతకాలమో ఉన్నాడు. యుక్త వయస్కుడు అయ్యాక చదువు అయిపోయింది, ఇక నువ్వు వెళ్ళమన్నారు. అయితే వీడేమనుకున్నాడు, మంచిగా చక్కగా చదువుకున్నాడు అబ్బాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, కానీ ఏదైనా ప్రసిద్ధ క్షేత్రానికి వెళ్ళి అక్కడ మన విద్వత్తు చూపించుకుని ఉంటే మనం ఉండే ప్లేస్ కూడా మంచిది కావాలనుకుని విభావస క్షేత్రం అని క్షేత్రానికి వెళ్ళాలనుకున్నాడు. గురువుగారు ఈ అబ్బాయి విభావస క్షేత్రం దాకా వెళ్ళడానికి ఏదో కొద్దిగా కాసిన డబ్బులు ఇచ్చారు. మామూలుగా వాళ్ళకి దాతలు ఉంటారు విద్యాపీఠాలకి. విద్యార్థులు ఇట్లా ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి మార్గపు దారి ఖర్చులు, ఏదైనా అనారోగ్యంతో ఉంటే ఆరోగ్యానికి వైద్యపు ఖర్చుల కోసం కొంత నిధి ఉంచేవాళ్ళు. ఆ నిధులేంచి వెళ్ళిపోయే విద్యార్థికి ఏదో కాస్త పెడతారు చేతులు. ఓకే. స్టైఫెండ్ లాగా. ఆ స్టైఫెండ్ చిన్నదే స్టైఫెండ్ పుచ్చుకుని వచ్చాడు. ఈ విభావస క్షేత్రం విద్యాక్షేత్రానికి చాలా దూరం. దాదాపుగా డబ్బులు అయిపోయినాయి. తన దగ్గర కొద్దిపాటి చిల్లర పైసలు ఏవో ఉన్నాయి, అంతే, కొంచెమే ఉంది డబ్బు. అయితే విభావస క్షేత్రంలోకి వెళ్ళాక అతనికి 2-3 చోట్ల భోజనం ఏర్పాట్లు సాగినాయి. కుదిరిన చోట కుదురుతుంది, లేకపోతే కొనుక్కోవాలి. అదే ప్రయాణపు ఖర్చులు పెట్టుకుని క్షేత్రం లోపలికి వెళితే ఎక్కడో లోపలికి ఊర్లోకి నడుస్తుంటే ఓ చోట ఒక బయలంత పెద్ద గుంపు కనపడిందట. ఏదో వింత చూస్తున్నారు అందరు. చూస్తే అక్కడ లోపలికి వెళ్తే అక్కడ ఒక పాములాడించేవాడు ఉన్నాడు. ఒక మొరటైన మనిషి ఒకడు పామును ఆడిస్తున్నాడు. జనం అంతా చూస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు. అది బుస్సు అన్నప్పుడల్లా అమ్మో అనిపిస్తుందిగా మరి. అయితే వాడి ఆట ఎట్లా ఉందంటే, పామును వదిలిపెట్టి వాడు తోక పట్టుకున్నాడు, దాన్ని వదులుతాడు. అది ఇట్లా పరిగెత్తడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక పంగల కర్ర ఉంటుంది. ఈ పాములు పట్టిన వాళ్ళ దగ్గర వైషేపు కర్ర. ఈ మధ్య నేను చూశాను, పాములు పట్టుకునే వాళ్ళు మనకు కనపడుతూ ఉంటారా, అదే మన స్వయంగా వాళ్ళే ఫోన్ చేసి ఇక్కడ పాము కనపడింది అంటే వాళ్ళు వచ్చి తీస్తారు. స్నేక్ సేవర్స్. అది వాళ్ళ దగ్గర ఒక కర్ర ఉంది, అదేదో కొత్తగా కనిపెట్టినట్టు చెప్పారు మొన్న ఒకరు. కాదు, ఈ కథ ఎప్పటితో తెలుసా, 54లోది. అప్పట్లోనే ఉన్నాయి. ఆ పంగల్ కర్రతోటి దాన్ని ఇట్లా మెడ దగ్గర అదిమేసి దాన్ని బాధ పెడుతున్నాడు. అదొక తెల్లటి జవ జవ జవలాడుతున్న పాము. ఆ తెల్ల పాము అవటం వల్ల ఎక్కువ మంది చూస్తున్నారు. ఇవి తరుణుడికి చాలా అసహ్యం వేసింది. అంత హింస పెడతావా మూగ జంతువు, దాన్ని వదిలేస్తే పరిగెట్టేందుకు సిద్ధంగా ఉంది. అది దాని దారిని అది పోతుంది, కాటేస్తే తన మీదకి వచ్చిన వాడికి కాటేస్తుంది. ప్రాణరక్షణ ఎవరికైనా తప్పదు. ఇట్లా ఇంతమందిలోకి తీసుకొచ్చి దాన్ని అంత హింస పెడుతూ చూస్తుండేసరికల్లా నచ్చల అతనికి. ఏదో ఒక దుఃఖం కలిగింది లోపల. ఆ కంచివంటి కేకలు, ఏరా మొరటివాడా అట్లా చేస్తావా పావుని అంటే, ఆడేమన్నాడు, రూపాయి డబ్బుల కోసం చేస్తాం బాబు, ఊరికే చేస్తే ఎవరు డబ్బులు ఇస్తారు, అంతగా నచ్చితే పావుని కొనుక్కో అన్నాడు. అనేసరికల్లా ఒక ఉద్రేకం వచ్చింది. వాడు అదే తేలిగ్గా మాట్లాడితే అలా వచ్చేది కదా, వాడు మంచి బలాఢ్యుడుగా ఉన్నాడు. ఈ గొంతు ఉరుముతున్నట్టుంది వాడి గొంతు. అందరూ ఇతని కేసు చూశారు. ఓకే. డెలికేట్గా ఫీల్ అయిపోయాడు తరుణుడు. ఫీల్ అయ్యి ఏమనుకున్నాడు, జేబు తడుకుంటే చిల్లర పైసలు కనపడేసరికల్లా కబుకొని తీసుకో అని జేబులోంచి డబ్బులు తీసి విసిరేసి ఆ పావును వదిలిపెట్టేసే అన్నాడు. వాడేం చేశాడు, ఆ పంగల కర్రని పక్కకు పడేసి ఆ పావుని ఇట్లా లాగి చుట్టలాగా మీదకి విసిరేశాడు తరుణుడి మీదకి. తరుణుడు ఇట్లా కావులిచ్చుకున్నాడు ఆ పావుని. మరి ఎక్కడో చోట పట్టుకోవాలి, కావులిచ్చుకున్నాడు. సరే, అక్కడి నుంచి ఏం చేశాడు, అది తనని కరవకుండా తోక దగ్గర పుచ్చుకొని అవతలకి నడిచాడు. మీదకి విసిరేసాక ఇంకేం చేస్తాడు, ఏమనిపించింది, ఏమిటి నేను ఈ పాము కోసం అనవసరంగా చేశానా ఈ పని. చాలా మందికి అనిపిస్తుంది కదా జయ, డెలికేట్గా ఫీల్ అయిపోతాం, అనవసరంగా చేశామేమో అనిపిస్తుంది. అనవసరంగా చేశానా, వాళ్ళందరూ నన్ను పిచ్చి వెదవనుకున్నారో ఏమిటో, దారైపోయే పాము కోసం డబ్బులు ఖర్చు పెట్టాడు, పిచ్చి బ్రాహ్మడు అనుకున్నారేమో. బ్రహ్మచారి కుర్రాడు ఇట్లా చేశాడు అనుకుంటారు. చాలా సిగ్గుపడ్డాడు, ఏం చేయాలో తెలియలే. ఆ ముందుకు నడిచెళ్ళి పొదల్లో ఒక పొదలేవో కనపడితే ఆ పావుని ఆ తోక దగ్గర పట్టుకుని దాన్ని వదిలేశాడు.
అది జర పాక్కుంటూ వెళ్ళిపోయింది. ఉమ్. ఇతను ప్రభాస క్షేత్రంలోకి వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళాడు. సరే వారా వీర మంత్రుల్ని వాళ్ళని వీళ్ళని గురుకులాల్ని చూశాడు. ఏదో ఉద్యోగం లభించింది. ఈ పాము ఒక నాగకన్య. ఓహో. అది గంగా నదీ తీరంలో ఆమె బయటకు వచ్చినప్పుడు ఈ మొరటివాడు పట్టేశాడు. ఉహు. గంగ కూడా కదా, అక్కడ ఏదో ఒక నది ఉంది. ఆ నదీ తీరంలో బయటకు వచ్చింది. చెలికత్తలంతా వెళ్ళిపోయారు. పాములు వస్తాయి కదా నీళ్ళల్లోకి. అవును. ఈవిడ దొరికింది. అయితే ఇతని మీద వేసినప్పుడు ఇతను కౌగిలించుకున్నాడు కదా, ఆ అమ్మాయికి ఆ స్పర్శలో అతిమానుషమైన ఒక ప్రేమాతిశయం కనపడింది. ఓహో. పావును పట్టుకున్నాడు కదా, ఇంటికి వెళ్ళి తండ్రికి చెప్పింది, ఇట్లా నా ప్రాణాలు రక్షించాడు ఒకతను, లేకపోతే ఆ మొరటివాడు 5-6 సార్లు ఒకటే చచ్చిపోయేదాన్ని నేను, మీకు తెలిసేది కూడా కాదు నాన్న అని చెప్పింది. ఉమ్. చెప్పేసరికల్లా అమ్మ తప్పకుండా అతను రుణం తీర్చుకోవాలమ్మా నువ్వన్నాడు. అయితే ఆ అమ్మాయి వాడి స్పర్శని తలుచుకున్న, తరుణుడి స్పర్శని, నా తండ్రి నేను భూలోకానికి వెళ్ళి అతని భారీగా అతను రుణం తీర్చుకోదలుచుకున్నాను, అతన్ని సంతోష పెడతా, సుఖపెడతా, వండి పెడతా, ఓ భార్య ఎట్లా తీర్చుకోవాలో రుణం అలా తీర్చుకుంటాను అని అడిగింది. అడిగేసరికల్లా నాగరాజు అన్నట్ట సరే వెళ్ళు అని చెప్పి ఒక చెలికత్తెని తోడిచ్చి పంపించాడు. ఓకే. ఈ అమ్మాయి భూలోకానికి వచ్చేసింది. చక్కగా సౌందర్యవతి అయిన అమ్మాయి. ఆ అమ్మాయి తరుణుణ్ణి కలుసుకుంది. నేను ఫలానా అని చెప్పల. ఆ అమ్మాయి కనపడేసరికల్లా మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు ఈ తరుణుడు. రూపవతి అని పేరు పెట్టుకుంది. సరే మరి నాతో పాటు నా చెలికత్తు కూడా ఉంటుందని చెప్పింది. అతను ఎంతో సంతోషించాడు, ఎవరు లేరు కదా. అదే ఈ ప్రమిత ప్రేమగా ఉండే ఆ అమ్మాయితోటి చాలా సంతోషంగా ఉన్నాడు. వివాహం చేసుకున్నాడు. పని అమ్మాయి కూడా ఉండేది, చెలికత్తు ఉండేది పక్కనే, పై పనులకు సహాయం చేసేది, కామ్గా ఈవిడితో పాటు ఉండేది. ఎంత హాయిగానో ఉన్నాడు, ఎంతో సంతోషంగా, పరమ ప్రీతిగా భార్యతోటి అమిత సంతోషంగా ఉండేవాడు. హాయిగా సంసారం గడిచిపోతోంది. ఇల్లు బాకిలి ఏర్పడ్డాయి. అమ్మాయి చక్కగా వంట అది చేసి భోజనం పెట్టేది, ఎంతో సంతోషంగా ఉండేది అతనితో. రోజులు గడిచిపోయినాయి. గడిచిపోతే ఒకనాడు ఒక మంత్రవేత్త ఒక ఆయన, ఆ ఊళ్ళో ఏంటంటే కొండ మీద ప్రభాస క్షేత్రమే అది, కొండ మీద పెద్ద అమ్మవారి దేవాలయం ఉంది. ఆ దేవాలయ పూజారి మహామంత్రవేత్త. ఆయన ఒకనాడు ఈ తరుణుడు ఉన్న వీధిలోకి వచ్చాడు. ఓహో. వచ్చి ఏవో రకరకాల వ్యవహారాలు చూసుకుని ఈ తరుణుడి బాకెట్లో కూడా నిలబడి మంచినీళ్ళు తాగాడు, పాద పూజ అవి చేయించుకున్నాడు. ఈ అమ్మాయిని చూశాడు. ఆయనకి ఈ అమ్మాయి నాగకన్య అని తెలిసిపోయింది. ఓహో. చూసేసరికి ఆయన మంత్రవేత్త కదా, సరే అప్పటికప్పుడు ఊరుకుని తర్వాత తరుణుని పిలిచి అవడగా తీసుకుపోయాడు. తీసుకెళ్ళి అంతా మంచివాడివి, చక్కగా చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేస్తున్నావు, ఇల్లు బాకిలి సంపాదించుకున్నావు, నాగజాత అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ఏమిటో నువ్వు అన్నాడు. అనేసరికి అడిలిపోయాడు. అదేమిటంటే అన్నాడు, నీ భార్య నాగకన్య, ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అనేసరికి తను భయం వేసింది. అమ్మో అనిపించింది. ఆయన నడిచి వెళ్తుంటే ఆయనతో పాటు కొండెక్కేశాడు. కొండ మీద అమ్మవారి గుడి ఉందిగా, అమ్మవారి దర్శనం చేసుకున్నాక బెదిరిపోతున్నాడు, భయం వేసేసింది, కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఆయన ఇలా ఇతర జాతి దేవజాతులైన పిల్లల్ని, ఆడపిల్లల్ని వివాహం చేసుకున్న వాళ్ళు ఏమవుతారు, యక్షస్త్రీలని కన్యల్ని వివాహం చేసుకుంటే యక్షిణి ఏం చేస్తుందో, గంధర్వకాంత ఏం చేస్తుందో, నాగజాతి కన్యలు ఏం చేస్తారో, అలా బోల్డ్ అని కథలు చెప్పాడు. ఓహో. తను హడిలిపోయాడు. స్వామి నేను ఇంటికి వెళ్ళినండి, కొండ మీదే ఉంటాను, దయచేసి నన్ను ఇక్కడే ఉండివ్వండి, ఎట్లా నా భార్య నుంచి తప్పించుకోవటం అన్నాడు. అనేసరికి ఆయన సరే ఇక్కడే ఉండిపోమన్నాడు. ఇంటికి వెళ్ళాల. సాయంత్రం చీకటి పడింది. మధ్యాహ్నం 4 అయ్యేసరికి వచ్చేసేవాడు, రాలేదు. ఈ పిల్లవాళ్ళ వల్ల ఏడవటం మొదలుపెట్టింది, మా ఆయన ఏమైపోయాడో అని. ఆ అమ్మాయికి దైవశక్తులు ఏం లేవు, మనిషిగా ఉండటానికి వచ్చేసింది కదా. అక్కడి నుంచి చెలికత్తంది, వెతుకుదాం పదమమ్మ, ఎక్కడైనా వెతుకుదాం. రోడ్డు మీద అందరినీ వచ్చాడా తరుణుడు, ఫలానా పండితుడు వచ్చాడా 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 అంటే కొండ మీదకి వెళ్తున్నప్పుడు చూసామన్నారు ఎవరు. పూజారి గారితో వెళ్ళాడంటే పిల్ల పాపం సరేననుకుంది. ఇది ఎప్పుడు జరిగింది, ఆ రాత్రంతా వేచుండి మరుసటి రోజు మధ్యాహ్నం ఎండెక్కాక ఆ అమ్మాయికి తెలిసింది. మధ్యాహ్నం పొద్దున్న నుంచి మొదలుపెట్టింది వెతకటం. నిన్న చూసా అంటే నిన్న కొండెక్కాడు, కొండ మీద ఉన్నాడేమో చూద్దామని. అప్పటికి ఎండ మాడిపోతోంది. ఎండవేళ ఎవ్వరూ ఆ కొండెక్కరు, పొద్దున్నే ఎక్కుతారు, 10 గంటల లోపల తిరిగి వచ్చేస్తారు, మళ్ళీ సాయంకాలం ఎక్కచ్చు.
మధ్యాహ్నం వేళ ఎవ్వరూ ఆ కొండెక్కరు. సాయంత్రం వేళ కొండెక్కిన వాళ్ళు సాధారణంగా కొండ మీద ఉండిపోతారు. పొద్దున్నే దిగొస్తారు. అట్లా ప్రమాదకరమైన కొండ, ఎండకి పిచ్చిగా కాలిపోతుంది. మేము వెళ్ళామా అక్కడికి, మేల్కోటై యోగ నరసింహస్వామి. ఆడ ఎండెక్కితే దిగలేం జయ. అవునండి. మేల్కోటైలో అంతే. చెప్తా, ఇంకో చోట వెళ్ళాం కదా మేము, అది షోళంగీర్ నరసింహస్వామి పైన ఆంజనేయ కొండ, నరసింహకొండ, 2 కొండలు కదా, అక్కడ కూడా అంతే. ఓ ఎండెక్కితే చచ్చిపోతాం, కాళ్ళు కాలిపోతాయి బాగా. పిచ్చి ఎండ. అందరు పొద్దున్నే ఎక్కుతారు అక్కడ. ఈ కొండలు మరి కొండ మీద అమ్మవారంటే అదే కదా మరి point. అంతేగా పరిస్థితి. 11 గంటల అయ్యేసరికి ఇంచుమించు అందరూ దిగేశారు. అర్చనకి ఎవరు లేరు. 11 దాకా కూడా లేరు. 10ంటికే దిగేస్తారు మొత్తం. తర్వాత దిగలేరు అసలు, కొండ అట్లా కాలిపోతాయి. ఈ అమ్మాయి పాపం కాలి బొబ్బలెక్కిపోయినాయి కాళ్ళు. అట్లాగే ఏడ్చుకుంటూ మొగుడు కోసం కొండెక్కేసింది. ఎక్కేసరికల్లా పూజారి కనపడి, అమ్మ నీ రహస్యం అతనికి తెలిసిపోయింది. ఇక నీ భర్త కాడు, అతను నీతోటి రాడు, వెళ్ళిపోమన్నాడు. అమ్మాయి ఏడుస్తూ దిగొచ్చింది కిందకి. కొండ దిగి కాళ్ళు బొబ్బలెక్కిపోయినాయి. కింద చెట్టు కింద కూర్చుని ఏడవటం మొదలుపెట్టింది. ఆ చెలికత్తే పక్కనే ఉంది. ఏం చేస్తుంది? చెలికత్తేది ఏం లేదు వ్యవహారం. ఆవిడేం చేస్తే అది వెనకాల ఉండాలి అంతే. అంతే. అది కూడా నెత్తిమీ చేపెట్టి కూర్చుని. కిందకు వచ్చి అమ్మాయి ఏడుస్తూ కూర్చుని ఉంటే పైనుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు తరుణుడు. దిగొచ్చి, మామూలుగా ఆ కాలం ఆడవాళ్ళతో మాట్లాడే కాలం కాదు కదా, పరిగెత్తుకుంటూ వచ్చి భార్యను కావలించుకున్నాడు. ఎవరన్నా చూస్తారని బిడిపడలా అతను. అంతకుముందు చూడు, అతను బిడియం ఏమిటి, డబ్బులు ఇచ్చి పావును తీసుకుని సిగ్గుపడిపోయాడు. అవును, అతని మనస్తత్వం అది. కానీ ఇప్పుడు సిగ్గుపడలా, మొహమాట పడలా, ఒక్క ఉదుటి నుంచి కావలించుకున్నాడు. భార్యను బండి మాట్లాడి ఇంటికి తీసుకుపోయాడు. హాయిగా ఉన్నాడు భార్యతోటి. ఈ కథ చెప్పాడు బేతాళుడు. చెప్పి రాజును అడిగాడు విక్రమార్కుడు. ఎందుకు? నాగకన్య అని తెలియగానే పైకి పరిగెత్తి పారిపోయాడు. రాకూడదు అనుకున్నాడు. కానీ తిరిగి వచ్చాక అమ్మాయి వచ్చేసరికి ఎందుకు కరిగిపోయాడు అతను, చెప్పన్నాడు. చెప్పమంటే రాజు అన్నాడు, కరిగిపోవటానికి ఏముంది ఇందులో? ఒక నాగకన్య తన భర్త కనపడకపోతే కాళ్ళు కాలుతూ కొండ మీదకి వచ్చింది. మనుషుల్లాగా ప్రవర్తించింది అమ్మాయి. ఎప్పుడైతే నీ భర్త రాడు అనగానే డింగుమని పామైపోయి పారిపోవాలి. కానీ కిందకు వచ్చి కూర్చో వెళ్ళలా, కింద అవే మెట్లు, అలాగే కాళ్ళు కాలుతూ కిందకి దిగొచ్చి కింద కూర్చుని ఏడవటం మొదలుపెట్టింది భర్త కోసం. ఆమె తన కోసమే పుట్టిందని నమ్మేశాడు అతను ఖచ్చితంగా. ఓహో, నన్నేం చేయదు, నాతో సంతోషంగా ఉంటుంది, ఇంతకాలం నేను ఎంతో హాయిగా ఉన్నాను. ఈమెలో కనపడినటువంటి ఆ మానుష చర్యకి, మనుషులు చేసే పని, దానికి ఆమె యొక్క అత్యంత ప్రీతిపాత్రమైన ప్రవర్తనకి లొంగిపోయాడు అతను. అయితే అయ్యింది. నాగజాతకన్య అయితే ఏమవుతుంది అనుకుని హాయిగా ఉన్నాడు. అంతేననగానే బేతాళుడు చెప్పాడు, బాగా చెప్పావు, కరెక్ట్గా. ఆమె వల్ల మహిమలు మహత్యాలు వస్తాయని కాదు, మహిమలు మహత్యాలు ఉంటే ఆమె కాళ్ళు గాలేవే కాదు కదా, అక్కడ ఇక్కడ ప్రత్యక్షం అయ్యేది. సాధారణ మనిషిలాగా ప్రవర్తించింది అమ్మాయి. చెప్పేసరికల్లా బేతాళుడు ఎగిరిపోయాడు. నువ్వు కరెక్ట్గా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా, ఇక లాభం లేదని వెళ్ళిపోతే మళ్ళీ విక్రమార్కుడు వెనక్కి తిరిగి నడవటం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి.